స్టార్ట్ వన్ మాడ్యూల్. ఒక మాడ్యూల్ స్టార్ట్ చేద్దాము. సో ఈ రోజు మనం స్టార్ట్ చేయబోయే మాడ్యూల్ ఇంకా వస్తున్నారు. ఒక 5 నిమిషాలు వెయిట్ చేద్దాం, ఇంకా వస్తూనే ఉంటారేమో వీళ్ళు. ఓకే సార్. రేపటి నుంచి అందరూ షార్ప్ 2:00 జాయిన్ అయిపోండి. ఆర్ఎల్స్ నేను అడ్మిట్ చెయ్యను, ఇప్పుడు చేస్తున్నాను అడ్మిట్. సాయి కుమార్ చెప్పు, ఏదో చెప్తున్నావు. పిల్లల మర్రి. సో ఈ రోజు మనం స్టార్ట్ చేయబోయే మాడ్యూల్ సోషల్ మీడియా మార్కెటింగ్. సో సోషల్ మీడియా ఇది మీరు రెగ్యులర్ గా వినే వర్డ్, అవునా? ఈ సోషల్ మీడియా గురించి ఎవరైనా మాట్లాడతారా? సోషల్ మీడియా అంటే ఏంటి అని? ఎనీవన్? సోషల్ మీడియా యాప్స్ ఏమన్నా ఐడియా ఉందా? ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఇవి సార్. వీటి న్యూస్, టెలిగ్రామ్. వన్ బై వన్ చెప్పండి. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇన్స్టా, ట్విట్టర్ ట్విట్టర్ ఉందా ఇంకా? ఉంది సార్. ట్విట్టర్ ఇప్పుడు నేమ్ చేంజ్ చేసి ఎక్స్ చేశాడు, తెలుసా? ఇప్పుడు లేదు సార్ అది. ఎక్స్ ఇప్పుడు ట్విట్టర్ నేమ్ ఇప్పుడు ఎక్స్. టెలిగ్రామ్, టెలిగ్రామ్, షేర్ చాట్ యాప్, అది సోషల్ మీడియా యాప్ అది, బట్ సోషల్ మీడియా కిందకి రాదు. యూట్యూబ్ సార్. యూట్యూబ్, ఇది ఎవరికన్నా తెలుసా? లింక్డ్ఇన్, స్నాప్చాట్ సార్. ఏదమ్మా? నౌకరీ జాబ్ పోర్టల్, అది యాప్ కాదు, సోషల్ మీడియా కాదు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన మొబైల్లో కనిపించిన ప్రతి యాప్ కూడా సోషల్ మీడియా కిందకి రాదు. ఓకే, సో ఈ ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్, లింక్డ్ఇన్, స్నాప్చాట్, ట్విట్టర్, ఇవన్నీ కూడా సోషల్ మీడియా. ఓకే, మెసెంజర్. ఇప్పుడు ఇన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, ఈ ప్లాట్ఫామ్స్ అన్నిటికీ డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఈ లింక్డ్ఇన్ ఉంది చూసారా? సార్, ఈ లింక్డ్ఇన్ అనేది మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ డిస్కషన్స్ జరుగుతాయి. అంటే ఇప్పుడు ఫేస్బుక్ దాంట్లో వచ్చేసి అందరూ జనాలు రెగ్యులర్ గా వస్తారు. సార్, సార్ న్యూసెన్స్ ఉన్న వాళ్ళని మ్యూట్లో వేయమనండి సార్ కొంచెం.
యా, వినిపిస్తుంది అందరికి? ఎస్ సార్. సో ఎంతమందికి ఫేస్బుక్ అకౌంట్స్ ఉన్నాయి ఇక్కడ? ఆల్మోస్ట్ అందరికీ ఉన్నాయి, రైట్? ఎస్ సార్. సో మన ఫేస్బుక్ అకౌంట్లో మనం రెగ్యులర్గా చూసే కాంటెంట్ అనేది ఎయిదర్ వీడియోస్ కానీ, ఇమేజెస్ కానీ, కొన్ని లింక్స్ కానీ చూస్తాము, అంతే కదా? ఎస్ సార్. అయితే పాయింట్ ఏంటంటే మనం ఫేస్బుక్లో చూసే ఏ కాంటెంట్ కూడా ఫేస్బుక్ వాళ్ళు క్రియేట్ చేయరు. ఇప్పుడు స్టూడెంట్స్, మీరు ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీరు మీ అకౌంట్లో ఉండే ప్రతి పోస్ట్, వీడియో మీరు పెట్టిందే. అదే కేటగిరీలో ఏదైనా బిజినెస్ వాళ్ళు వచ్చి వాళ్ళ పేజెస్ క్రియేట్ చేసుకుంటే వాళ్ళు క్రియేట్ చేసుకుని ప్రమోట్ చేసుకుంటారు. స్క్రీన్ కూడా కనిపిస్తుంది కదా? ఎస్ సార్. ఇంకా జాయిన్ అవుతూనే ఉన్నారు. రేపటి నుంచి నేను 2కి స్టార్ట్ చేస్తాను. 2-5 తర్వాత ఎవరిని అడ్మిట్ చేయను, చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. ఓకే సార్. ఈరోజు మనం వర్కౌట్ చేసే టాపిక్ సోషల్ మీడియా మార్కెటింగ్. ఈ సోషల్ మీడియా మార్కెటింగ్లో మనం మొబైల్లో చూసే, లేకపోతే మనము వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే ప్రతి యాప్ కూడా సోషల్ మీడియా కిందకే వచ్చింది. లైక్ ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్, లింక్డ్ఇన్, ఎక్స్ సార్. ఎక్స్. సో ఇవి మేజర్ ప్లాట్ఫామ్స్ అన్నమాట. ఇవి మేజర్ ప్లాట్ఫామ్స్. ఈ ప్లాట్ఫామ్స్ లో మనం ఏంటంటే ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ టైం అనేది ఇస్తున్నాము ఈ రోజుల్లో. ఎస్ సార్.
ఇప్పుడు ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ ఎందుకు మనం నేర్చుకోవాలి అంటే ఎనీ బిజినెస్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఆ బిజినెస్ అనేది ఎవ్రీ టైం జనాల బ్రెయిన్ లో నానుతా ఉండాలి. అంటే మన బిజినెస్ అనేది జనానికి కనిపిస్తూ ఉండాలి ఎవ్రీ టైం. అప్పుడు ఏమవుతుందంటే ఈ రోజు వాళ్ళకి అవసరం లేకపోయినా కూడా రేపు అవసరం వచ్చిన రోజు ఫస్ట్ మనం గుర్తొస్తాం. ఇప్పుడు మీరు ఫేస్బుక్ లో రెగ్యులర్ గా చూసే యాడ్స్ ఏమొస్తున్నాయి ఎక్కువ? లైక్ క్లాతింగ్ కి రిలేటెడ్ గా వస్తాయి, అబ్బాయిలకి షూస్ రిలేటెడ్ వస్తుంటాయి, వాచెస్, అదే మొబైల్స్, కరెక్ట్. ఇట్లాంటివన్నీ మనకి ఎందుకు వస్తాయంటే మన మొబైల్లో మనం చూసే హిస్టరీ, అర్థమవుతుందా? మనం చూసే హిస్టరీ అనేది, మనం చేసిన లైక్స్ అనేవి, మనం రెగ్యులర్ గా ఏం వెతుకుతున్నాం అనేది, ఇవన్నీ కూడా టార్గెట్ అవుతాయి ఒక బిజినెస్ వాళ్ళు మనల్కి వాళ్ళ యాడ్ పంపించడానికి. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇది ఒకసారి డీటెయిల్ గా చూడండి. నేను లైవ్ లోకి తీసుకెళ్తున్నాను ఒక యాడ్. ఇదంతా కూడా డాష్ బోర్డ్ అన్నమాట. ఈ డాష్ బోర్డ్ ఏంటంటే మీ ఫేస్బుక్ లో చూసే స్పాన్సర్డ్ అనేసి యాడ్స్ వస్తూ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడి నుంచే రన్ అవుతాయి. ఆ స్పాన్సర్డ్ యాడ్స్ ఏదైతే ఉన్నాయో అవి మనం రన్ చేయడానికి ప్రతిసారి ఫేస్బుక్ వాళ్ళకి అమౌంట్ పే చేయాలి. అందరు ఇది ఒకసారి చూడండి, 300 రూపీస్ పర్ డే నేను వాళ్ళకి పే చేసి యాడ్ పెట్టాలి. ఓకే, ఈ 300 రూపీస్ పే చేసి నేను ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో నా యాడ్ అనేది ఎవరైతే నా ప్రోడక్ట్ కో సర్వీస్ కో రిలేటెడ్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే చూపిస్తాను. అండ్ నా యాడ్ అనేది ఎట్లా కనిపిస్తుంది అంటే ఇలా కనిపిస్తుంది. కనిపిస్తుంది అందరికి? నో సార్. కనిపిస్తుంది కదా? నో సార్, కనిపించండి. ఇప్పుడు కనిపిస్తుందా? ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు ఇక్కడ గౌరిక్ ప్రాపర్టీస్ అనేసి కనిపిస్తుంది కదా, ఎస్ సార్. దీని కింద స్పాన్సర్డ్ అనేసి ఉంది. ఎస్ సార్. ఇప్పుడు మీరు మీ ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఈ స్పాన్సర్డ్ అనేది రెగ్యులర్ గా చూస్తూనే ఉంటారు. ఆల్మోస్ట్ 99.99% వస్తూనే ఉంటుంది ఎవ్రీ టైం. ఎస్ సార్. అది ఏదో ఒక ప్రోడక్ట్ కి రిలేటెడ్ గా. అంటే ఎట్లా అంటే ఇందాక చెప్పినట్లు అమ్మాయిలు అయితే అమ్మాయిల సర్చెస్ బేస్ చేసుకుని, లైక్ బ్యూటీషియన్ కి రిలేటెడ్ గా, క్లాతింగ్ కి రిలేటెడ్ గా, ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా, అంటే మన మొబైల్లో మనం చేసే హిస్టరీ బేస్ చేసుకుని యాడ్స్ వస్తూ ఉంటాయి. మనం చూసే ప్రతి పోస్ట్ అనేది యాడ్ అని ఎట్లా చెప్తాము అంటే ఇక్కడ ఈ స్పాన్సర్డ్ అనేది చూసుకొని. అర్థమైందా? సార్. ఇది రియల్ ఎస్టేట్. యాక్చువల్ గా నేను ఎడ్యుకేషన్ లో చూపిస్తాను చూడండి. కనిపిస్తుందా ఇది? ఎస్ సార్. ఎస్ సార్.
ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం అందరం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్నాము. సో మీరు కనుక ఈ క్లాస్ అయిపోయిన తర్వాత డిజిటల్ మార్కెటింగ్ కి రిలేటెడ్ గా మీ మొబైల్లో సెర్చెస్ చేస్తే గనుక సేమ్ మీకు కూడా డిజిటల్ మార్కెటింగ్ పైన ఇట్లాంటి యాడ్స్ కనిపిస్తాయి. ప్రతి యాడ్ ఏంటంటే ఒక ఇమేజో వీడియోనో ఉంటుంది. ఆ వీడియోలో మీకు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ గురించి ఏదో లైన్స్ రాస్తారు ఇట్లా. కింద మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బుక్ నౌ అని ఉందా? ఎస్ సార్. ఈ బుక్ నౌ పైన క్లిక్ చేస్తే మనకు ఒక ఫామ్ ఓపెన్ అయిపోతుంది. ఆ ఫామ్ లో ఏంటంటే కాంటాక్ట్ నెంబర్స్, ఈమెయిల్ ఐడి, మనం ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాము, మన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం డీటెయిల్స్ ఫిల్ చేస్తే వాళ్ళు మనకి కాల్ చేస్తారు. కాల్ చేసి మనకు వాళ్ళ ప్రోడక్ట్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు దీంట్లో మీరు చూడాల్సిన మేజర్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇది ఒక యాడ్ కి, ఇది ఒకసారి చూడండి ఏం కనిపిస్తుంది మీకు? 5,000 సార్ బడ్జెట్ డైలీ. డైలీ బడ్జెట్. డైలీ బడ్జెట్ అంతా 5,000. అంటే ఏంటంటే ఫేస్బుక్ లో మనం పెట్టే యాడ్స్ కి ప్రతిరోజు ఆన్ డైలీ బేసిస్ మనం ఒక అమౌంట్ అనేది పే చేసి యాడ్స్ పెట్టుకోవాలి. ఎస్ సార్. ఇప్పుడు మీరు చూసిన యాడ్ కి డైలీ మేము 5,000 ఫేస్బుక్ పే చేసి యాడ్స్ పెడుతున్నాం. ఓకే, ఇప్పుడు మీరు అడగచ్చు బెనిఫిట్ ఏంటి, ఎందుకు యాడ్స్ పెడుతున్నారు, ఎందుకు పెట్టాలి అంటే ఆన్సర్ ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు మీరు ఏదైతే యాడ్ చూసారో అదొక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఓకే, ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏం చేస్తుంది అంటే ఎవరైతే ఇంటర్ కానీ 10th కానీ అయిపోతుందో వాళ్ళు ఫారెన్ లో డిగ్రీ చేయాలి అనుకుంటారో, మనం ఎలాగైతే ఎంసెట్ అవి రాస్తాం కదా ఆ కేటగిరీలో ఎగ్జామ్స్ అన్నమాట సాట్ అండ్ ఏసీటీ అనేది. ఈ సాట్ అండ్ ఏసీటీ ఎగ్జామ్స్ కి ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు. ఓకే, సో మనం ఏం చేసాం? చెప్పు. ఇందాక 300 చూపించారు కదా సార్. అవును, మరి అదేంటి సార్? ఎస్, అది కూడా యాడ్ బడ్జెట్. యాడ్ బడ్జెట్ ఏంటంటే మనము ఎంతన్నా పెట్టుకోవచ్చు. 100 రూపాయల నుంచి 10,000, 1,00,000 రూపాయలు ఎంతన్నా పెట్టుకోవచ్చు. ఓకే సార్. కానీ ఏంటి పాయింట్, ఎందుకు ఇక్కడ 5,000 పెట్టారు అక్కడ 300 ఎందుకు పెట్టారు అని అడిగితే ఎస్ సార్. ఇప్పుడు ఆ గౌరిక్ ప్రాపర్టీస్ ఏదైతే ఉందో రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గా ఓకే ఓకే సార్. వాళ్ళ కెపాసిటీ అంతే అన్నమాట. డైలీ 300 నేను పెట్టుకుంటాను, వచ్చిన లీడ్స్ తో మాట్లాడతాను అంటారు. ఓకే ఓకే సార్. అంటే బిజినెస్ అనేది చిన్నగా వెళ్ళింది. ఓకే సార్. ఇప్పుడు ఇదే సాట్ ఏసీటీకి మనం ఎందుకు 5,000 పెట్టామంటే ఈ యాడ్ అనేది అమెరికాలో రన్ అవుతుంది. ఎస్ ఎగ్జాంపుల్ సార్. అమెరికాలో రన్ అవుతుంది, ప్లస్ లీడ్స్ అనేవి మనకి ఎక్కువ కావాలి. ఎస్ సార్. ఇక్కడ లొకేషన్స్ కనిపిస్తుందా? ఎస్ సార్. ఎస్ సార్. లాస్ ఏంజల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా, చికాగో, న్యూయార్క్, డల్లాస్, వాషింగ్టన్, టెక్సస్, సియాటిల్, ఈ లొకేషన్స్ లో మనం యాడ్ పెట్టాం. మనం సార్ పెట్టిన అంటే యాడ్ పర్టికులర్ గా వాళ్ళు ఇంత అమౌంటే మీరు ఫిక్స్ చేయాలని ఏమి ఉండదా సార్? మన ఇష్టం, అంటే మన కెపాసిటీ బట్టి. అంతే. ఇప్పుడు నేను ఒక బిజినెస్ పెట్టా, చిన్న బిజినెస్, నేను మార్కెటింగ్ కి ఎంత తీయగలను, లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నప్పుడు నేను ఈ నెల ఒక 3,00,000 రూపాయలు సంపాదించాలి. చూడండి కరెక్ట్ గా చూద్దాం. సో ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎగ్జాంపుల్ కింద తీసుకున్నప్పుడు నెలకి వాళ్ళు 3,00,000 తీయాలంటే ఆన్ అన్ యావరేజ్ కోర్స్ అంటే ఒక్కొక్క కోర్స్ కి ఒక 20,000 పెట్టుకుంటే ప్రతి నెల 15 మందిని జాయిన్ చేయాలి ట్రైనింగ్ లో. అవునా? అయితే ఈ 15 మంది ఇదే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కి ఎందుకు రావాలి? అర్థమవుతుందా?
ఈ 15 మంది ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి ఎందుకు రావాలి? వాళ్ళకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. వాళ్ళు కోర్స్ కోసం అయితే ఇంట్రెస్ట్ ఉన్నారు, కానీ నేనున్నానని వాళ్ళకి తెలియదు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డిజిటల్ మార్కెటింగ్లో నేను ఒక 3 lakhs సంపాదించాలి, ఒక 15 మందిని నా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయాలి అనుకున్నప్పుడు ఒక సర్టైన్ అమౌంట్ అనేది, ఒక 15,000 ఒక 20,000 తీసి యాడ్స్లో వేస్తాను. నేను యాడ్స్లో వేసి నేను యాడ్స్ రన్ చేస్తే నాకు కొన్ని లీడ్స్. ఏది ఇక్కడ చూడండి, ఇది కనిపిస్తుందా? 39 డాష్ బోర్డ్ కనిపిస్తుంది కదా అందరికి? సార్. ఒక ఎగ్జాంపుల్ కింద చూడండి, ఈ గౌరిక్ అంటే 14వ తారీఖు నుంచి మన యాడ్ రన్ అవుతుంది. యాడ్ కి 39 మంది మాకు ఈ ప్రాపర్టీ కావాలి అని వచ్చారు. ఓకే, ఈ 39 మందిలో ఒక 5 మందిని వాళ్ళు కన్వర్ట్ చేశారు అనుకో, అంటే ఒక 5 మంది మన ప్రొడక్ట్ సర్వీస్ తీసేసుకున్నారు అనుకోండి. డీసెంట్ గా ఇది రియల్ ఎస్టేట్ కింద ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే ఒక ప్లాట్ 10 లక్షలు అనుకోండి ఎగ్జాంపుల్ కింద. 10 లక్షల కింద ఒక ప్లాట్ పెట్టుకున్నప్పుడు 39 మంది వచ్చారు, మాకు ఇంట్రెస్ట్ ఉంది ఏంటో చెప్పండి అని. దీంట్లో నుంచి ఒక 5 మంది తీసుకున్నా కూడా 10 × 5 50 లక్షలు, 50 lakhs సార్. 50 lakhs, 10 lakhs × 5. ఇప్పుడు ఆ 50 lakhs వాడు సంపాదించడానికి ఎంత ఖర్చు చేశాడు ఇక్కడ యాడ్స్ లో? ఇక్కడ ఉంది చూడండి, కనిపిస్తుందా? కనిపిస్తుందా? 2,43,000. 2,937 రూపాయల 34 పైసా. 2,937 సార్. సో ఇప్పుడు ఏంటంటే ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ యాడ్స్ అనేవి ఎందుకు పెడతారు అంటే, ఒక బిజినెస్ పెట్టుకున్న తర్వాత ఆ బిజినెస్ గ్రో అవ్వాలంటే కస్టమర్లు రావాలి. కస్టమర్లు రావాలి అంటే ఎవరైతే కస్టమర్లు నా ప్రోడక్ట్ నా సర్వీస్ కి రిలేటెడ్ గా చెక్ చేస్తున్నారో అలాంటి వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాలి. ఇప్పుడు నా దగ్గర 10 లక్షలు విలువ చేసే ప్లాట్ ఉంది. ఈ 10 లక్షల విలువ చేసే ప్లాట్ ని నేను తీసుకెళ్ళి అందరికి చూపిస్తే నాకు బిజినెస్ వచ్చిద్దా? లేదు అంటే ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేసుకునే, ఒక 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళకి చూపిస్తే బెనిఫిట్ వచ్చిద్దా? అందరికీ సార్. అందరికి చూపిస్తే రాదు. ఇప్పుడు కెపాసిటీ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు ఆ కెపాసిటీ ఉన్న వాళ్ళకి మనం చూపించడమే కరెక్ట్ అయిన మార్కెటింగ్. మనము ఈ డిజిటల్ మార్కెటింగ్ లో ఏం చేస్తున్నామంటే మన ప్రోడక్ట్, మన సర్వీస్, మన బిజినెస్, ఈ అంత సైకిల్ ని మన బిజినెస్ కి రిలేటెడ్ పీపుల్స్ కి మాత్రమే చూపిస్తాము. అప్పుడు ఏంటంటే జనాలు మన దగ్గరికి వస్తారు, బిజినెస్ అనేది గ్రోత్ వైపు వెళ్ళింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్ లో గర్ల్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా కూడా ఒక బ్యూటీషియన్ సర్వీసెస్ ఓపెన్ చేశారు అనుకోండి. బ్యూటీషియన్ సర్వీసెస్ ఓపెన్ చేసిన తర్వాత మనం ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి చెప్పలేం కదా, నేను ఇలా బ్యూటీషియన్ సర్వీసెస్ ఓపెన్ చేశాను, నా దగ్గర తీసుకోండి సర్వీసెస్ అని. ఇప్పుడు అదే బ్యూటీషియన్ సర్వీసెస్ ని మనం డిజిటల్ మార్కెటింగ్ లో ఏం చేస్తామంటే, సోషల్ మీడియాలో ఏం చేస్తామంటే ఒక ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసి ఈ పేజెస్ కి కావాల్సిన కాంటెంట్ అనేది బిల్డ్ చేస్తాము. కాంటెంట్ బిల్డ్ చేస్తూ మన మొబైల్లో ఎవరైతే గర్ల్స్ బ్యూటీషియన్ కోసం వెతుకుతున్నారో అట్లాంటి వాళ్ళని టార్గెట్ చేసి యాడ్స్ పెడతాము. యాడ్స్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఆల్రెడీ ఈ సర్వీస్ కోసం వెతుకుతున్నారు కాబట్టి వాళ్ళకి నా సర్వీస్ కనిపించింది, వాళ్ళు నాకు అపాయింట్మెంట్ ఇస్తారు, దానివల్ల నాకు బిజినెస్ వచ్చింది, బెనిఫిట్ వస్తుంది. అర్థమైంది కదా?
ఎస్ సార్. ఇది మేము చేసే ఒక డిజిటల్ మార్కెటింగ్ చేసే ఒక కంపెనీ అన్నమాట, సలూన్. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, 104 పోస్ట్, 35 followers, 18 following. Following. దీంట్లో మేము చేసే కాంటెంట్ అంతా కూడా ఎక్కువగా ఇలా ఉంటుంది. వీడియోస్ ఉంటాయి, ఓకే సార్. వీడియోస్ ఉంటాయి, ఇలా ఆఫర్స్ పెడతాము. ఇలా ఆఫర్స్ పెట్టి మనం ఎప్పటికప్పుడు మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో పోస్ట్ చేసుకుంటాము. ఇది ఒక ఆఫర్ అబ్బాయిలకైతే. ఇప్పుడు నేను బిజినెస్ ఓపెన్ చేసిన తర్వాత జనాలు నా దగ్గరికి వస్తేనే బిజినెస్ జరిగింది. Yes sir. అయితే నేను బిజినెస్ చేశానని ఎవరు నా దగ్గరికి రారు కదా, No sir. వాళ్ళు కాదు కదా. చుట్టాలైనా కూడా 4 రోజులు వస్తారు, తర్వాత 5వ రోజు ఏంటి పరిస్థితి? రారు సార్. సో ఎనీ బిజినెస్ మనం ఓపెన్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో లైక్ అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఈ 3 ప్లాట్ఫామ్స్ లో ఎంత రెగ్యులర్ గా ఈ కంటెంట్ ఎక్కువ డెవలప్ చేస్తే, అంటే ఎయిదర్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ చేయొచ్చు, వీడియోస్ కానీ చేయొచ్చు. ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తే ఏమవుతుందంటే మన వీడియో ఎప్పుడో ఒకటి వైరల్ అవుతుంది. సరే వైరల్ అవ్వకపోయినా కూడా మన ప్రొఫైల్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఇందాక నేను అంతా స్పాన్సర్డ్ గురించి మాట్లాడాను కదా, ఇదే పేజ్ ని ఎవరో ఒకరు ఫాలో అవుతారు కదా, మ్యూట్ చేయాలి. సో మనం ఈ సోషల్ మీడియాలో ఈ వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ ఎందుకు వేస్తామంటే, నేను నా క్రెడిబిలిటీ చూపించుకోవడానికి, నా వర్క్ లో ఉండే క్వాలిటీ చూపించుకోవడానికి, లేదు అంటే నేను అసలు ఏం చేస్తాను అని చూపించుకోవడానికి. జనానికి నా సర్వీస్ కి రిలేటెడ్ గా ఎవరికైతే ప్రాబ్లమ్స్ కానీ రిక్వైర్మెంట్ కానీ ఉంటుందో దానికి తగ్గట్టుగా ఇక్కడ వర్క్ జరుగుతుంది అని మనం ఇక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో రెప్లికేట్ చేస్తాం జనాలకి. ఓకే. Yes sir. ఇప్పుడు మేము చేసేది ఏంటంటే, ఇది ఒక వెబ్సైట్. ఇందాక నేను చెప్పినట్లు సాట్ అంటే ఎగ్జామ్ ఉంటుంది. ఈ వెబ్సైట్ ని మనము ప్రమోట్ చేస్తాం అన్నమాట సోషల్ మీడియాలో. ఈ సాట్ ఎగ్జామ్స్ కోసము ఎవరైతే వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకి కనిపించేలాగా కాంటెంట్ వర్కౌట్ చేస్తాము. ఇదే ఇన్స్టాగ్రామ్ మనం ఎలా చేసామో చూడండి. ఇది ఒక ఇన్స్టాగ్రామ్. దీంట్లో మనం కాంటెంట్ అప్లోడ్ చేస్తాము. దీంట్లో ఉండే ప్రతి కాంటెంట్ కూడా ఎడ్యుకేషనల్ కాంటెంట్, అంటే రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ అంతా కూడా. ఇప్పుడు ఈ కాంటెంట్ అంతా ఎందుకు బిల్డ్ చేస్తున్నాము అంటే, ఇందాక నేను చెప్పినట్లు ఎవరైతే నా సర్వీసెస్ కి రిలేటెడ్ గా సెర్చెస్ చేస్తే నేను కనిపిస్తాను. సింపుల్. ఇప్పుడు మీరే కనుక ఏదైనా బిజినెస్ ఓపెన్ చేస్తే, కన్స్ట్రక్షన్ అనుకోండి, కన్స్ట్రక్షన్ కి రిలేటెడ్ గా బిజినెస్ ఓపెన్ చేశారనుకోండి, ఆ బిజినెస్ కి రిలేటెడ్ గా సేమ్ మనం ఇలా ఫేస్బుక్, ఇన్స్టా బిజినెస్ పేజెస్ ఓపెన్ చేసేసి ఈ పేజెస్ లో కాంటెంట్ అప్లోడ్ చేస్తాం. రైట్ సెట్ ఆఫ్ కాంటెంట్ కనుక ఉంటే జనాలు కూడా ఏదైతే కాంటెంట్ కోసం వెతుకుతారో, కాంటెంట్ అంటే ప్రాబ్లం అన్నమాట. ఇప్పుడు నేను ఇల్లు కట్టేటప్పుడు నాకు మేజర్ గా ప్రాబ్లమ్స్ ఏంటి? ఇంట్లో సీలింగ్ ఎట్లా వేయాలి, సీలింగ్ అసలు ఎవరు వేస్తారు, బోర్ ఎవరు వేస్తారు, టైల్స్ ఎవరు అమ్ముతారు, ఇట్లా నేను గూగుల్కి వెళ్ళి చెక్ చేస్తే బెస్ట్ టైల్ షాప్స్ ఇవన్నీ వచ్చేసాయి చూడండి. ఇలా మనం ప్రెజెన్స్ అనేది చూపించుకోవాలి అంటే ఈ వర్క్ అంతా కూడా ఎవ్రీ టైం యాజ్ పర్ మార్కెటెడ్ ట్రెండ్స్ మనము కాంటెంట్ అనేది అప్లోడ్ చేస్తుండాలి.
ఓకే. ఎస్ సార్. ఇప్పుడు మనకేంటంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో మీరు వాడేది ఇప్పటి వరకు పర్సనల్ అకౌంట్స్ మాత్రమే. ఎస్ సార్. ఇప్పుడు మనకి ఫేస్బుక్ లో ఏంటంటే కొన్ని బిజినెస్ కి రిలేటెడ్ గా కొన్ని థింగ్స్ ఉంటాయి. అవేంటంటే ఒకటి ఫేస్బుక్ పేజెస్ ఉంటాయి, గ్రూప్స్. ఇవి రెండు ఎవరికన్నా ఐడియా ఉందా ఫేస్బుక్ లో? ఫేస్బుక్ లో పేజెస్ కానీ గ్రూప్స్ కానీ ఎవరైనా చూసారా? ఎనీవన్? సో ఎవరు చూడలేదు, ఎవరు చూసారు? శ్రీలక్ష్మి, నీరజ, ఏ పేజెస్ చూసావు శ్రీలక్ష్మి? దేనికి రిలేటెడ్ గా చూసావు? శైలజ, శివశంకర్, వీళ్ళందరూ చూసారు ఫేస్బుక్ పేజెస్. మీకు అది ఫేస్బుక్ పేజ్ అని ఎట్లా తెలిసింది? కమ్యూనిటీ పేజ్, రైట్. ఫ్యాన్ పేజ్, రైట్. ఫేస్బుక్ అకౌంట్ కి ఫేస్బుక్ పేజ్ కి డిఫరెన్స్ తెలుసా? క్లాస్ అయిపోయే టైంలో జాయిన్ అవుతున్నారు ఎవరు? ఇల్లు ఏం చెప్పాలి ప్రదీప్? Giving answer. Account is personal and page is public. Page is for public, correct. ఇక్కడ చూడండి, ఇది నా పర్సనల్ అకౌంట్ యాక్చువల్గా, ఫస్ట్ వన్. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి పేజ్ అకౌంట్, సారీ. కింద ఉన్నవన్నీ కూడా పేజెస్ అన్నమాట. మనం ఒక అకౌంట్ తో చాలా ఫేస్బుక్ పేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. వారాహి రాయల్ ప్రాపర్టీస్, ఇది ఒక రియల్ ఎస్టేట్ పేజ్. డాక్టర్ బిందు కాస్మెటిక్ స్కిన్ అండ్ లేజర్ క్లినిక్, ఇది ఒక హాస్పిటల్, స్కిన్ అండ్ క్లినిక్ రిలేటెడ్ గా, స్కిన్ కి రిలేటెడ్ గా. శ్రావణ్ డెంటల్ క్లినిక్, ఇది ఒక హాస్పిటల్. SOEC గ్లోబల్, ఇది ఒక ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్. ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓపెన్ చేద్దాం. ఇప్పుడు దీనికి పేజ్ కి అకౌంట్ కి డిఫరెన్స్ ఏంటంటే, అకౌంట్ అనేది కంప్లీట్ పర్సనల్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే మనం ఆల్మోస్ట్ ఏం చేసినా కూడా పర్సనల్ గా వెళ్తుంది, కానీ కేటగిరీస్ అవ్వదు ఇన్ఫర్మేషన్ అనేది. ఇక్కడ పేజ్ కి వచ్చేసరికి ఆ పేజ్ అనేది ఒక కేటగిరీలో వెళ్తుంది. వేర్ ఇప్పుడు నేను SOIC తీసుకుంటే ఇది ఒక అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ. దీంట్లో కాంటెంట్ అంతా కూడా దీనికి రిలేటెడ్ గా ఉంటుంది, వీడియోస్ అనేసి, ఇమేజెస్ అనేసి, హ్యాష్ ట్యాగ్స్ ఉన్నాయి మళ్ళీ. సో ఈరోజు ఓన్లీ ఫేస్బుక్ ప్లాట్ఫామ్స్ గురించే మాట్లాడుతున్నాను. రేపటి నుంచి ఏంటంటే మళ్ళీ అసలు ఫేస్బుక్ పేజెస్ ఎట్లా క్రియేట్ ఎవరైనా క్రియేట్ చేశారా పేజెస్ ఇంతకు ముందు? ఫేస్బుక్ పేజెస్ ఎవరైనా మెయింటైన్ చేస్తున్నారా ఇక్కడ? ఓకే, రేపటి నుంచి ఏంటంటే ఫేస్బుక్ పేజెస్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఇన్స్టాగ్రామ్ బిజినెస్ పేజ్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఈ క్రియేట్ చేసుకున్న వాటితో మనము జనాలతో ఎట్లా ఇంటరాక్ట్ అవ్వచ్చు, రైట్? ఇట్లాంటి వాటిపైన ఎక్కువ ఫోకస్ చేద్దాం. సార్. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈరోజు మనం స్టార్ట్ చేసిన మాడ్యూల్ వచ్చేసి సోషల్ మీడియా మార్కెటింగ్. ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ లో మేజర్ గా మనం కవరప్ చేయబోయే ప్లాట్ఫామ్స్ ఏంటి అంటే, ఫేస్బుక్ ఒకటి, ఇన్స్టాగ్రామ్ ఒకటి, యూట్యూబ్ ఒకటి, లింక్డ్ఇన్ ఒకటి. ఓకే,
ఎక్స్ ఎక్స్ అనేది మనం చెయ్యం యాక్చువల్లీ. ఎక్స్ లో యాడ్స్ అనేవి ఎక్కువ జరగవు. ఇట్స్ ఆల్ అబౌట్ ఎట్లా అంటే ఎక్స్ అనేది ఫేస్బుక్ లో మీరు గ్రూప్స్ ఎప్పుడన్నా చూసారా? అంటే ఓన్లీ డిస్కషన్స్ జరుగుతాం. ఫ్యాన్ వార్స్ గురించి మీకు ఐడియా ఉంటుంది. ఫ్యాన్ వార్స్ ఐడియా ఉందా? మా ఫ్యాన్ గొప్ప అంటే మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని కొట్టుకుంటా ఉంటారు. ట్విట్టర్ ఎక్స్ అనేది ఏంటంటే బిజినెస్ డిస్కషన్స్ అన్నమాట. ఏదన్నా డిస్కషన్ ఉంటే దానికి రిలేటెడ్ గా వాళ్ళ ఒపీనియన్స్ అనేవి దాంట్లో షేర్ అవుతూ ఉంటాయి. సో అది మనకి ఈ పాయింట్ ఆఫ్ టైంలో అంత ఇంపార్టెన్స్ ఉండదు, అవసరం కూడా ఉండదు. ఓకే, మనం ఈరోజు మేజర్గా చూసేది ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్, లింక్డ్ఇన్. ఈ 3 ప్లాట్ఫామ్స్ అనేవి మనం క్రియేట్ చేస్తాము. వీటికి కాంటెంట్ ఎట్లా రెడీ చేస్తాము? ఎయిదర్ ఇట్ ఈస్ వీడియో కాంటెంట్ ఆర్ ఇమేజ్ కాంటెంట్. ఇవి రెండు ఎట్లా బిల్డ్ చేయాలి? బిల్డ్ చేసిన తర్వాత జనానికి రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఓకే, లేకపోతే మన పేజెస్ ని జనాలు రెగ్యులర్ గా చూడాలి అంటే ఏం చేయాలి? ఎస్ సార్. ఇవన్నీ కూడా మనం అప్కమింగ్ క్లాసెస్ లో చూస్తాము. ఎస్ సార్. రాంబాబు, ఇన్స్టాగ్రామ్ ప్రొఫెషనల్ అకౌంట్ ఎట్లా చేసావు రాంబాబు? అది సార్ అవి 2 పర్సనల్ అకౌంట్ ఒకటి, ప్రొఫెషనల్ అకౌంట్ ఒకటి ఉంది సార్. ప్రొఫెషనల్ అకౌంట్ లో నీకు రీచ్ వస్తుందా? రీచ్ వస్తుంది సార్. 5K ఉంది ఇప్పుడు. 5K రీచా, ఫాలోవర్సా? రీచ్ సార్. రీచ్ 5K ఎట్లా వస్తుంది? ఏం చేస్తున్నావు? అవి లైక్ ఏమన్నా ఎడిటింగ్ సార్, ఎడిటింగ్ పర్పస్ మీద. అంటే నువ్వు ఎడిటింగ్ లో ఉన్నావా ఎట్లా? అవును సార్, పిక్స్ ఫొటోస్ ఎడిట్ చేసి వేరే ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటా. ఓకే, ఛానల్ దేనికి రిలేటెడ్ గా? ఛానల్ నార్మల్ మాదే సార్, పెయిడ్ వర్షన్. అంటే ఛానల్ అనేది ఏ కేటగిరీ? అంటే ఫోటోగ్రఫీ రిలేటెడా అది? ఫోటోగ్రఫీ సార్. అవును. ఓకే, ఫోటోగ్రఫీ చేస్తావు నువ్వు? ఎస్ సార్. సరే, అట్లా అయితే ఒక పని చేద్దాం. రాంబాబు, నువ్వేంటంటే రేపటి నుంచి 2 o'clock స్టార్ట్ అవుతుండు, ఐ మీన్ జాయిన్ అవుతుండు పర్ఫెక్ట్ గా. ఓకే. ఫోటోగ్రఫీ పైన డిజిటల్ మార్కెటింగ్ ఎట్లా చేయాలి ఏంటి అనేది డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఈవెన్ మన వాళ్ళకు కూడా ప్రాజెక్ట్ పైన పనిచేసినట్టు ఉంటుంది. ఓకే. ఓకే, రేపు ఏంటంటే ఒక ఫేస్బుక్ అకౌంట్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసి పెట్టు. నాదా సార్? పర్సనల్ గా సపరేట్ గా కొత్తది ఒకటి చేసి పెట్టు. ఓకే సార్. చేసి పెడితే మళ్ళీ పర్సనల్ వద్దులే నాకు. నేను ఇక్కడ లాగిన్ చేస్తాను ఫేస్బుక్. ఓకే. లాగిన్ చేసి నీ ఫోటోగ్రఫీకి లీడ్స్ అంటే ఐడియా ఉందా ఎవరికన్నా? ఐడియా ఉంది సార్. మన అకౌంట్ ఎంతమంది దగ్గరికి వెళ్తుంది? అది రీచ్. అది లీడ్ అంటే ఏంటంటే, ఇప్పుడు రేపు మా పిల్లాడి బర్త్డే ఉంది, వచ్చి ఫోటోగ్రఫీ చేయండి, మ్యారేజ్ ఉంది ఫోటోగ్రఫీ చేయండి, ఇట్లా జనాలు మన దగ్గరికి ఎంక్వైరీకి వచ్చారనుకో, ఇది అందరికీ, తనొక్కడికే కాదు, వినండి. రీచ్ అనేది ఏంటంటే నా బిజినెస్ అందరికి చూపించడం రీచ్. ఇప్పుడు నా అకౌంట్ జనాలకి అందరికి కనిపిస్తుంది, 5,000 మందికి కనిపిస్తుంది, అది రీచ్. కానీ లీడ్ అనేది ఏంటంటే 5,000 మందిలో ఎంతమంది తన దగ్గరకు వచ్చారో నాకు ఫోటోగ్రఫీ చేసి పెట్టు అని అడిగి ఈ మాట అడిగారు అనుకో, బిజినెస్ బిల్డ్ అయింది. ఓకే సార్. లీడ్స్ వస్తాయి, నువ్వు వెళ్ళి వర్కౌట్ చేసి ఇస్తావు, దానికి వాళ్ళు పేమెంట్స్ చేస్తారు. ఇలా మనం రెగ్యులర్ గా చేసుకుంటే ఒక బిజినెస్ అనేది బిల్డ్ చేయొచ్చు ఫోటోగ్రఫీ పైన. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ జనరల్ చెప్తాను, ఒక ఫోటోగ్రఫీని తీసుకుంటే ఫోటోగ్రఫీ అనేది ఒక బిజినెస్ కింద తీసుకోండి. ఓకే సార్. రేపు మన ఇంట్లోనో మన రిలేటివ్స్ కు ఒక ఫోటోగ్రఫీ రిక్వైర్మెంట్ వచ్చింది. రిక్వైర్మెంట్ అంటే సార్ జీ పడింది సార్, టీ పడాల్సింది.
సరే Spelling స్పెల్లింగ్ ఇప్పటికేం అనుకోవద్దులే, మళ్ళీ మార్చలేదు అది, ఓకే సార్, పర్లేదు. ఎడిట్ అవ్వట్లేదు. సో ఓకే. మన దాంట్లో ఎవరికో ఒకరికి ఫోటోగ్రఫీ రిక్వైర్మెంట్ వచ్చింది. రిక్వైర్మెంట్ వస్తే ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళలోనో ఫ్రెండ్స్ లోనో ఎంక్వైరీ చేసి ఎవరు చేస్తారు ఏంటి అని అడిగి తీసుకునేవాళ్ళం, అంతే కదా. ఎస్ సార్. ఇప్పుడు జమానా ఎట్లా తయారైందంటే ఫస్ట్ మనం చేసేది ఇన్స్టాగ్రామ్కి వెళ్తారు జనాలు, వెళ్ళి ఇక్కడ సెర్చ్ బాక్స్ లో ఫోటోగ్రఫీకి రిలేటెడ్ గా ఇలా కాకపోయినా ఇలా సెర్చ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ లో ఫోటోగ్రఫీ చేసే బిజినెస్ పేజెస్. ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా సర్వీసెస్ ఇస్తారు. నేను ఈ ప్రొఫైల్స్ అన్ని చూసి ఎవరి ప్రొఫైల్స్ బాగుంటే వాళ్ళకి కాల్ చేసి మాకు ఫోటోగ్రఫీ చేసి పెట్టండి అని అడుగుతాము. లేదు ఇది ఒక ఆప్షన్, ఇది కాదు అంటే బెస్ట్ నేను ఏం సెర్చ్ చేశాను, బెస్ట్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ విజయవాడ అని టైప్ చేశాను. ఇక్కడ చూడండి వచ్చేసింది, బెస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, లవ్ టైల్స్ ఫోటోగ్రఫీ, ఇదొకటి. శ్రీరస్తు ఫోటోగ్రఫీ, ఏఆర్కే. ఇట్లా ఎవరైనా సెర్చ్ చేస్తున్నారా మీ దాంట్లో? ఎప్పుడన్నా చేశారా ఏదన్నా రిక్వైర్మెంట్ కి ఫోటోగ్రఫీ ఒకటి కాకుండా? ఎవరు చేశారు, దేనికోసం చేశారు? ఇఫెస్ ఎనీవన్? మ్యారేజ్ ఫంక్షన్ సార్. సరే ఒక పని చేయండి, రేపటి నుంచి ఫోటోగ్రఫీకి టూరిస్ట్ ప్లేసెస్ అని రాశాడు సుదర్శన్ నాయుడు. సో సింపుల్ సుదర్శన్, ఇప్పుడు ఏంటంటే నువ్వు టూరిస్ట్ ప్లేసెస్ కోసం చూస్తున్నప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళాలంటే మధ్యలో టూరిస్ట్ ట్రావెల్స్ వాళ్ళు ఉంటారు, అవునా? ఈ ట్రావెల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే కాంటెంట్ అనేది ఎక్కువ డెవలప్ చేసి ఎక్కడికి వెళ్తే ఎట్లా ఉంటుంది, ప్రైసెస్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కూడా రాసేస్తారు. నువ్వు ఒక్కడివి వెళ్ళాలి అంటే ఒక్కడే వెళ్తావు, లేదు ఒక ట్రావెల్స్ సపోర్ట్ తీసుకొని వెళ్ళాలంటే వీళ్ళతో మాట్లాడుకొని వీళ్ళ దగ్గర ప్యాకేజ్ తీసుకొని వెళ్తాం. మనం ఇంటర్నెట్ లో చూసే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఆల్మోస్ట్ బిజినెస్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. మనం ఏ ఇన్ఫర్మేషన్ చూసినా కూడా అది ఎండ్ ఆఫ్ ద డే ఒక బిజినెస్ వాడిదే అయి ఉంటుంది. వాడి బిజినెస్ నో, వాడి ప్రొడక్ట్ నో, వాడి సర్వీస్ ను ప్రమోట్ చేసుకోవడానికి కంటెంట్ అంతా కూడా రాస్తా ఉంటాడు. ఇక్కడ చూడండి, టూరిస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ అమెరికా అని టైప్ చేశాను. ఓకే, టాప్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ యుఎస్ఏ పైన ఇక్కడ స్పాన్సర్డ్ అని ఉంది. ఈ స్పాన్సర్డ్ అనేది ఏంటంటే ఇక్కడ ఇది వచ్చి washington.org అనేది ఒక వెబ్సైట్ అన్నమాట. ఈ వెబ్సైట్ వాడు ఈ సర్వీసెస్ ఇస్తున్నాడు. ఇప్పుడు నేను ఈ వెబ్సైట్ లోకి వెళ్తే నేను వాడి దగ్గర ప్యాకేజ్ తీసుకుంటే వాడు నాకు అన్నీ కూడా వాడే చేసిస్తాడు మొత్తం. ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి, ఖర్చులు ఎంత అవుతాయి, ఇవన్నీ కూడా సెట్ చేసి మనకి ఇస్తాడు. సో ఇట్లా డిజిటల్ మార్కెటింగ్ అనేది ప్రతి ఆస్పెక్ట్ లో అవసరం ఉంటుంది, రైట్? సో రేపటి నుంచి మనం ఒక ఇంకెవరికన్నా ఇంట్రెస్ట్ ఉందా, ఎవరన్నా ఒక పేజ్ ఓపెన్ చేయడానికి ఏదన్నా బిజినెస్ కి రిలేటెడ్ గా? ఎనీవన్? తను ఫోటోగ్రఫీ అన్నాడు ఇందాక, ఇంకా గర్ల్స్ ఎవరన్నా ఉంటే ఏదన్నా ఇంట్లో తయారు చేసే ప్రొడక్ట్స్ కానీ, లైక్ బ్యూటీషియన్ సర్వీసెస్, ఎగ్జాక్ట్లీ శారీస్,
ఈ రోజు శారీస్ అనేవి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఎన్ని కోట్లలో అమ్ముడుపోతున్నాయో తెలుసా? ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ బేస్ చేసుకొని ఎంతో మంది శారీస్ బిజినెస్ చేస్తున్నారు. సో అదే శారీస్ బిజినెస్ పైన ఎవరో ఒకరు ఓపెన్ చేయండి ఒక అకౌంట్. లైక్ రేపటి నుంచి నేను ఎలాగో చెప్తూ ఉంటాను కాబట్టి మీరు ఒక అకౌంట్ చేస్తే దాన్ని ఆ శారీస్ మీ దగ్గర ఉంటే దాన్ని మార్కెట్ లో ఇంటర్నెట్ లో ఎట్లా అమ్మాలి అనేది నేను చూపిస్తాను. ఓకేనా లక్ష్మి? రైట్. సో ఈ రోజు ఫైనల్ గా ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్, ఈ ప్లాట్ఫామ్స్ గురించి డిస్కస్ చేసాము. రేపటి నుంచి ఏంటంటే 1 by 1 ప్లాట్ఫామ్ వైజ్ గా కంటెంట్ ఎట్లా చేయాలి, ఎట్లా అప్లోడ్స్ చేయాలి, ఫేస్బుక్ పేజెస్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఫేస్బుక్ పేజ్ అంటే ఏంటి, గ్రూప్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ కూడా కాదు, క్రియేట్ చేస్తాను ఫోటోగ్రఫీ పైన. లేదు ఇంకా ఎవరికన్నా కూడా ఇంట్రెస్ట్ ఉంది అంటే వాళ్ళొక బిజినెస్ కేటగిరీ డిసైడ్ అయ్యి వాళ్ళే ఒక ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసి నాకు ఇక్కడ చాట్ బార్ లో ఇస్తే నేను ఇక్కడే మొత్తం చేసి చూపిస్తాను. ఎట్లా చేయాలి, ఎట్లా బిజినెస్ అనేది ఆన్లైన్ ద్వారా బిల్డ్ చేసుకోవాలనేది చూపిస్తాను డిజిటల్ మార్కెటింగ్. ఓకే.